హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. డార్జిలింగ్ టూర్లో భాగంగా రెండవ రోజు మేము చేసిన జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మేమైతే రెండవ రోజు ఒక 4 వ్యూ పాయింట్స్ అయితే అనుకుని వెళ్ళాము. లాస్ట్గా ఈ మిరిక్ లేక్ అయితే ఉంటుందండి. ఈ మిరిక్ లేక్ వెళ్ళే దారిలో మేమేం చూసామో మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమైతే డార్జిలింగ్లో మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి వెళ్ళే దారిలో మనకి ఒక పైన్ ట్రీ ఫారెస్ట్ అయితే మనకి మంచిగా వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది మనకి దారిలోనే ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోషూట్ చేసుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటారు. టికెట్ కాస్ట్ కూడా 40 రూపీసే. మనకి వాల్యుబుల్గానే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫొటోస్ అలాగే ఫోటోషూట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఈ పైన్ ట్రీస్ అయితే చూడడానికి చాలా బాగుంటాయండి. పైన్ ట్రీ ఫారెస్ట్ వ్యూ చూసేసిన తర్వాత అక్కడి నుంచి మేము మిర్కి వైపు అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అక్కడ నుండి మరో 10 కిలోమీటర్ల దూరంలో మేమైతే ఇక్కడ సిమానా వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుందండి. కుడివైపు నేపాల్ ఉంటుంది, ఎడమవైపు ఇండియా ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూడడానికైతే మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. సిటీ మధ్యలోంచి వెళ్తూ ఉంటాము. ఇక్కడ కలర్ఫుల్గా ఉంటాయి. ప్రతి హౌస్ కూడా చక్కగా పువ్వుల మొక్కలు పెట్టుకుంటూ కలర్ఫుల్గా కనిపిస్తాయండి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలామంది వచ్చే టూరిస్టులు కూడా ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు. ఇదే నేపాల్ వ్యూ పాయింట్. ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుందంట. మేమైతే వెళ్ళలేదు, కానీ నేపాల్ వెళ్తే షాపింగ్ సూపర్గా ఉంటుంది అని అన్నారు. కానీ మాకైతే కుదరలేదు. ఈ వ్యూ పాయింట్ దగ్గరలో స్వెటర్స్ అలాగే తినడానికి పిల్లలకి అన్నీ కూడా దొరుకుతాయి. మనకి షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. నేపాల్ వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత మేమైతే జర్నీ స్టార్ట్ చేసామండి. చూసారు కదా, వెళ్ళే దారి అంతా కూడా ఇలా అటు ఇటు కూడా ఫారెస్ట్లో చాలా బాగుంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా మనకి పైన్ ట్రీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. రోడ్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మనకి జర్నీ మొత్తం కూడా బోర్ కొట్టకుండా వ్యూ పాయింట్స్ ప్రతిదీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే మనం కుర్సియాంగ్ టౌన్ చుట్టూ ఉండే టీ తోటల మధ్యలోకి అయితే వెళ్తున్నామండి. ఈ టీ తోటలు చూడడానికి అయితే ఎంత బాగుంటాయంటే అసలు మనం అందులోకి వెళ్ళామంటే తిరిగి రాబుద్ది కాదనమాట. వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ చిన్న చిన్న షాపింగ్ ఉంటుంది. అలాగే టీ వాళ్ళకి ఫ్రెష్గా మనకి టీ పొడి అవి కూడా అక్కడే మనకి అమ్ముతూ ఉంటారు. చాలా తక్కువ రేట్లో వాళ్ళు అక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట. వచ్చే టూరిస్టులతో కూడా ఎప్పుడు రద్దీగా ఉంటుందంట ఇక్కడ. ఈ టీ తోటల మధ్యలోకి వెళ్తే అసలు టైమే తెలియదు. లోపల షాపింగ్ కానీ
వాళ్ళు మనకి శాంపుల్కి టీ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయండి అని. అంటే మనకి మిల్క్ టీ కానీ, వాటర్లో కలుపుకొని పౌడర్స్ కానీ, రకరకాలన్నీ కూడా మనకి అక్కడే అవైలబుల్గా ఉంటాయి లోపల టీ తోటల్లో. అలాగే ఇక్కడ చిన్న చిన్న షాపింగ్, అలాగే మనకి స్వెటర్స్ కానీ, కూలింగ్ ఏరియా కాబట్టి ఎక్కడైనా మనకి స్వెటర్స్ కామను. అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. పర్టికులర్గా ఇక్కడ దొరికే సీజనల్ ఫ్రూట్స్ కూడా వీళ్ళు ఇక్కడే సేల్ చేస్తూ ఉంటారు. అవి కూడా తోటల మధ్యలోనే పెట్టారు. టీ పొడితో పాటుగా పక్కనే అవి కూడా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే వాళ్ళు హ్యాండ్మేడ్గా అల్లిన చిన్న చిన్న కీ చైన్స్ అవి కూడా వాళ్ళు స్పెషల్గా మనకి పెట్టారు. అవి చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి చూడడానికి. టీ తోటలు అలాగే ఇవన్నీ కూడా పూర్తిగా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.